ఏమిటిది? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కానీ నా కాళ్ళ మీద పడతావేమిటి? లే, ఏం కావాలి? నేను మీ మతంలో చేరాలనుకుంటున్నాను ఫాదరే. మీ హిందూ మతానికి ఏమైందయ్యా? మంచిదే కదా, ఉన్నట్టుండి మతం ఎందుకు మార్చాలనుకుంటున్నావు? మతాలన్నీ ఒకటే పాదరాయ్, కానీ కడుపులో ఎలకలు తొలుస్తున్నాయి పాదరాయ్. మీ మతంలో చేరితే బియ్యం పాలపొడి బిస్కెత్తులు ఇస్తారట కదా పాదరాయ్. ఓరి దుర్మార్గుడా, పొట్ట కోసం పార్టీలు మార్చేవాళ్ళని చూశాను కానీ భగవంతుడిని మార్చేవాడిని నేను చూడలేదయ్యా. నీకు కావాల్సిన తిండే కదా, నువ్వు మతమే మార్చక్కర్లేదు. రోజు మా చర్చికి వచ్చి భోంచేసిపో. పాదరాయ్ ఏమిటి? పాదరాయ్ ఏమిటి? తిండి తింటే సరిపోద్దా పాదరాయ్? నిద్రట్టద్దు. అలాగే తిండితో పాటే గోల్డెన్ ఈగలు అంటే బంగారు గద్ద, బీరకాయ ఒకటి చీలిప్పంది చల్లంది నా మొక్కలు కొట్టేస్తే సుఖంగా నిద్రతాను. కళ్ళ మీ కాలు ఎట్టేసుకుంటా. మాట్లాడేమంటే పళ్ళు రాల కొడతాను. నీలాంటి వాడు వాళ్ళ మతం బాగుపడే సరికదా, మా మతులు కూడా పోతాయి. 3 రోజుల నుంచి కడుతూనే ఉన్నారు. నేను తప్ప మీకు ఎవరు పేసట్లు దొరికినట్లేరు. ఇకనైనా బదలండి. అబ్బా, చిన్న దెబ్బకి పెద్ద కట్టే కట్టారు. మీరు పెద్ద డాక్టర్, చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అంత పెద్ద థ్యాంక్స్ అక్కర్లేదు కానీ తగ్గిపోతుందిలే. గోపి, ఆహా, మీ నోట్లో నా పేరు టానిక్ అంత తీయగా వినపడుతుంది. ఇంకో పారానండి. గోపి నాకు సిగ్గెత్తుందండి. సిగ్గుపడింది చాలు గాని. చాలా అండి? చాలు. దిగుపాలనికి దారి చెప్తావా? చంపేశారండి. దిగుపాలెం ఏంటండి? దిగుపాలెం, ఎగుపాలెం, మధ్యపాలెం, నడిమధ్యపాలెం, ఎగుడు దిగుడు పాలెం, కృష్ణలంక నుంచి శ్రీలంక దాకా మొత్తం లంకలన్నీ మనం తొక్కినవే. ఒక్క దిగుపాలెం ఏంటండి? మొత్తం పాలెలన్నీ మీకు చూపిస్తాను పదండి. అవును, మీరు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారు? 1980 వరకు చదివాను. అవునండి. మీకు పెళ్లి కాలేదు కదండి? లేదండి. పిల్ల జల్లా ఏమిటి? అదే అది కాదు, డాక్టర్ కదా, ఏదో ఈ రోజుల్లో ట్యూబుల్లోనో సీసాల్లోనో కంటున్నారు కదండి. ఆ చదువుతో అడిగానండి. కానీ ఒక్క మాట నిజమండి, మిమ్మల్ని కట్టుకున్నాడు ఉద్యోగం చేయనక్కర్లేదు. కాలు మీద కాలేసుకుని నోట్లో ఏలెట్టుకుని హాయిగా పడుకోవచ్చు. ఏరమ్మా, చిన్నమ్మ గారికి ఒక అట్టు, పెద్దమ్మ గారికి ఒక అట్టు కాల్చాలి. చిన్నమ్మ గారి అట్టు లేతగా కాలి కాలినట్టు ఉండాలి. పెద్దమ్మ గారి అట్టు మాడిపోయి రొట్టెపోయినా పర్లేదు. ఆ అట్లోనేమో అల్లం ఉండాలి. ఈ అట్లో జీలకర్ర ఉన్నా పర్లేదు. అమ్మల బట్టి అట్టు ఉండాలి. ఇదిగో, చిన్నమ్మట్టైనా పెద్దమ్మట్టైనా ఏ అట్టైనా ఈ పెనం మీద కాలాల్సిందే. బాగా చెప్పావు. ఏరమ్మా, 2 ఇడ్లీ. ఈ అమ్మాయి నీ కూతురా? అవును. పెళ్ళయిందా నీకు? ఒరేయ్, నువ్వు చిన్నమ్మ పెద్దమ్మ మధ్య నలిగి నీ బురదయింది. అసలు పెళ్ళయిందో లేదో తెలుసుకుని కదా సంతానం గురించి అడగాలి. ఇక ముందు అలా అడుగు. నీకు పెళ్ళయిందా అమ్మా? లేదు. ఈ అబ్బాయి నీ కొడుకా? ఇదిగో, ఇదని చెడ్డమ్మకి ఎడదబ్బా పెడదబ్బా అని నీ బతికింతే. ఇగో అట్లు. చిన్నమ్మ పెద్దమ్మ మా ఎర్ర ఇడ్లీలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఓ చిన్న దెబ్బేద్దావా? సచ్చినోడా, పెద్ద మట్టు నేలపాలు, చిన్న మట్టు నేలపాలు. ఇలా అట్లన్నీ నేలపాలు చేసావంటే వచ్చే జన్మలో అట్ల కాడే పుడతావు. అప్పుడు అట్లన్నీ దేవలకు చస్తావు. రెండమ్మా, కూసండి.